నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం కంట్రోల్ రూమ్లో జరిగిన సమీక్షా సమావేశం. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం 10 లక్షల సహాయ నిధిని అందిస్తాం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ తరపున వరద బాధితులకు పంపించిన ఆహారం, వాటర్ బాటిల్స్. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా నిర్వహించిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న పట్టణ జనసైనికులు. పోళ్ల నుండి అక్షయ గాయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడకు నిత్యావసర సరుకులు. విజయవాడలోని వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నుంచి ఇప్పటికే 1,00,000 ఆహార పొట్లాలను సిద్ధం చేశామన్నారు. అవసరమైతే వరద తీవ్రత తగ్గేంత వరకు విజయవాడలోనే ఉండి తాడేపల్లిగూడెం నుంచి అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలంపురం గ్రామ ప్రజలు విజయవాడ వరద బాధితులకు ఆహారాన్ని పంపించగా వాహనాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అసలు అర్థం పెద్ద లేకుండా కొద్దిగా సుమారు 4 రోజుల నుంచి ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదల ఉధృతం చూస్తున్నాం. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో 3 రోజుల నుంచి భారతీయ విద్యాభవన్ దగ్గర మరి ఆహార ప్యాకెట్లు తీసుకుని విజయవాడ పంపించడం జరిగింది. మరి ఏదైతే ఉద్యోగస్తులు అందరికీ కూడా మరి ఆయన ఆదేశాల మేరకు మరి మన జిఎంసి మన మున్సిపాలిటీ దగ్గర నుంచి కూడా సుమారు 50 మంది స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు అల్లంపురం నుంచి కూడా మరి ఒక వ్యాన్కి సరిపడే ఆహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి వాళ్ళ విజయవాడ తీసుకొచ్చి ఫ్లడ్ ఏరియాలో అన్నింటిలో కూడా పంచిపెట్టడం జరిగింది. మరి ఆయన కూడా ఇవన్నీ పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మరి ఆయన పచ్చమట్ల ధర్మరాజు గారు, మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఈ వరదల గురించి ఆయన చేస్తున్న సమస్యల మీద కూడా మరి ఎమ్మెల్యే గారు స్పందించి ఆయనకి కావాల్సిన విషయంలో ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే జన సైనికులు, వీరమహిళలు, కూటమి సభ్యులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సిన ఆహార ప్యాకెట్లు కానీ, పాలు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా ఈరోజు విజయవాడలో చూస్తుంటే మానవత్వం ముందుందనే ఆలోచన మనందరికీ కూడా కలుగుతుంది. విజయవాడలో వరద బాధితుల సహాయార్థం నియోజకవర్గ తెలుగుదేశం ఆధ్వర్యంలో తమ వంతుగా 10 లక్షలు సేకరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందిస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ తెలిపారు. అదేవిధంగా వారికి అవసరమైన ఆహార పదార్థాలు కూడా పంపిస్తామని, దానిలో భాగంగా కృష్ణాయపాలెం గ్రామ సర్పంచ్ బేతపూడి సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరరావు దంపతులు గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో 5,000 ఆహార పొట్లాలను పంపినట్లు తెలిపారు. కాగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక అరగంట పర్యటన చేసి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో విజయవాడను ముంచెత్తేసిన సందర్భంలో
ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరగంట సేపు పర్యటన చేయడం జరిగింది. దాంట్లో పరనింద ఆత్మస్తుతి తప్పితే ఎక్కడా కూడా ఆయన మాట్లాడే మాటలలో నిజాయితీ లోపించిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా మరి బుడమేరుకి అమరావతికి సంబంధం లేదన్న విషయం కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయనకి అవగాహన లేకపోవడం అనేది మరి ఏం చెప్పాలనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏదో బురదంటించే కార్యక్రమంలో భాగంగా పర్యటనకు వచ్చాడే తప్పితే వాళ్ళ శ్రేణులను కానీ కనీసం ఆయన కానీ వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకున్న రాజ్యసభ సభ్యులు కానీ ఉదారంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఈ విపత్తుకు సంబంధించి బాధితులను ఆదుకోమని పిలుపు ఇచ్చిన సందర్భం కనపడలేదు. ముఖ్యంగా మరి నాయకుడికి ఉండవలసిన లక్షణాలు మరి ఎందుకనో మీలో లోపించినాయి అని నాకు అనిపిస్తూ ఉంది. ఈవేళ మరి మీరే అయితే చంద్రబాబు నాయుడు గారి పాత్రలో మీరే ఉంటే కనుక మీరు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చునేవారు. ఆయన 24 గంటలు పనిచేస్తూ మరి అధికారులను ఎక్కడికక్కడ వెనకాల మరి నిద్రలేపుతూ, అంటే కొంతమంది నిద్రపోతున్న మాట వాస్తవం, ఇంకా కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అందులో బీఆర్లో ఉన్న కొంతమందిని మరి అక్కడికి పంపిస్తే వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా మరి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈరోజు కృష్ణంపాలెం గ్రామం, ఆ గ్రామ సర్పంచి బేతపూడి సుబ్బలక్ష్మి గారు, బేతపూడి వెంకటేశ్వరరావు గారి దంపతులు, అలాగే ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు సహకారంతో 5,000 ప్యాకెట్లు మరి భోజన సదుపాయాలు చేయడానికి గాను విజయవాడ పంపడం జరిగింది. విజయవాడ వరద బాధితులకు తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆహార పొట్లాలను, వాటర్ బాటిల్స్ను పంపించాయి. లయన్స్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో డైమండ్స్ సభ్యులు స్థానిక కృష్ణవేణి ఆసుపత్రి నుండి 3 కార్లలో బయలుదేరి వెళ్లారు. పేరుచర్ల ఫౌండేషన్ లయన్స్ ఆదిలక్ష్మి, డాక్టర్ దుర్గాప్రసాద్, లైన్ రామాదేవి, మదన్ మోహన్ అగర్వాల్, ఆర్ఆర్ రత్నకుమారి, కేఈ కమల తదితరుల సహకారంతో 20 బాక్సుల ఆహారం, ఆకుల సతీష్ 10 కేసుల వాటర్ బాటిల్స్ సమకూర్చారు. న్యాయవాది ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో స్వయంగా వెళ్లి బాధితులకు అందజేశారు. 316 జిల్లా జీఎంఏ కోఆర్డినేటర్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు ఆహార వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ భాను, వివి సత్యనారాయణ, చెన్నారెడ్డి, ఆకుల సతీష్, కృష్ణవేణి, ఆసుపత్రి అధినేత సౌరవపు రమాదేవి, మోటూరి వెంకటరత్నం, జగజ్జీవన్, కృష్ణవేణి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ లైనిజంలో ఎవరైతే మెంబర్స్గా వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా సేవాగుణంతో ఈ సమాజానికి ఏమన్నా చేయాలనే తలంపుతో మరి అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటీవల విజయవాడలో కృష్ణమ్మ ఈ బుడమేరు వాగు పొంగి ఆ ప్రాంతంలో మరి అనేక కుటుంబాలు ఇబ్బంది పడడం చూసి మా మెంబర్ న్యాయవాది లయన్ ఆదిలక్ష్మి గారు స్పందించారు. మరి అదేవిధంగా వారికి తోడుగా మన తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున మా డాక్టర్ దుర్గాప్రసాద్ గారు, డాక్టర్ రమాదేవి గారు మరి వారి వంతు సహకారం కూడా అందించడం జరిగింది. మరి అక్కడ ఉన్న పరిస్థితిలో మరి అనేక మంది దాతలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, మరి యువత అంతా కూడా పెద్ద ఎత్తున వారికి సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా ఇంకా మనం అందించవలసిన కుటుంబాలు చాలా ఉన్నాయని వార్తల ద్వారా తెలుసుకుంటున్నాం. కృష్ణమ్మ పొంగి పొరలి అక్కడ ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించిందో వరద రూపంలో మనం అందరూ చూస్తూనే ఉన్నాము. అయితే కేవలం అధికార యంత్రాంగమే మాత్రమే కాకుండా ఎంతో మంది మానవతా దృక్పథంతో స్వచ్ఛంగా ఇండిపెండెంట్ గా అవనివ్వండి, లేకపోతే ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి, వ్యక్తిపరంగా, కుటుంబ పరంగా, వ్యవస్థ పరంగా కూడా అనేక మంది అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు మేము ఈ సేవా కార్యక్రమం అనేది లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాము. అయితే నిన్న నేను ఇలా చేయాలనుకుంటున్నానండి అని నేను చెప్పగానే మురళీకృష్ణ గారు నాకు బాగా
ఆప్తులు. ఆయనకి నేను లైన్స్లోకి రావడానికి కూడా ఆయనే కారణం. నిజంగా ఈరోజు డాక్టర్ రమాదేవి గారు, అదేవిధంగా దుర్గా ప్రసాద్ గారు కూడా ముందుకు వచ్చారు. అంతేకాకుండా డాక్టర్ సత్యనారాయణ గారు, ఆకుల సతీష్ గారు, చెన్నారెడ్డి సతీష్ గారు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సహకారం అందించినందుకు మరొకసారి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు తెలిసిందే గత 3-4 రోజులుగా కృష్ణమ్మ వరద ఎలా పొంగుతుంది ఏంటనేది. సో లయన్స్ తాడేపల్లిగూడెం ద్వారా మాకు చేతనైనంత సహాయం కానీ సపోర్ట్ కానీ చేయడానికి మన లైన్ మెంబర్ గారు మురళీకృష్ణ గారు సార్ ఆధ్వర్యంలో మేడం రత్నకుమారి గారు మరియు డాక్టర్స్ గారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణవేణి హాస్పిటల్ తరపు నుంచి కొంత సహాయము స్నాక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారకులైన సపోర్ట్ చేసిన మా మిసెస్ రమాదేవి గారు, అన్నయ్య శ్రీనివాస్ గారు, మేనేజింగ్ ఉమాదేవి గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవంలో భాగంగా జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాలూరి సందీప్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శశి కళాశాల గ్రౌండ్లో విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అతిథులుగా పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణలు పాల్గొన్నారు. విద్యార్థులు డీజే సౌండ్లతో బాణాసంచా కాల్చుతూ అతిథులకు స్వాగతం పలికారు. వారి సమక్షంలో భారీ కేక్ను కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుణమోగుల సురేష్, కేశవభట్ల విజయ్, అడపాల మురళి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఆహ్వానించిన విద్యార్థి సంఘ నాయకుడు మా పాలూరు సందీప్ కి, అలాగే విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మీ అందరికీ ఆదర్శం అవుతే మీరు ఆయనకి ఆదర్శంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని, మీరు ఈనాటి రేపటి తరానికి భవిష్యత్తు కావాలని కోరుకుంటూ ఈ భవిష్యత్తు ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 25 సంవత్సరాల సుదీర్ఘ జీవిత ప్రయాణం అని అన్నారో అది ఎవరిదో కాదు చూసి మాలాంటి మేము ఈ పార్టీ స్థాపించినప్పుడు మాకు 30 సంవత్సరాలు, అలాగే మీరు కూడా ఎదిగి భావితరాలకి భవిష్యత్తు కావాలని కోరుకుంటాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే ఒక పవర్. ఆ పవర్ అంటే మామూలు పవర్ కాదు. ఒక మనిషి మీరే స్టూడెంట్స్ ఎగ్జామ్లో పేపర్ ఇచ్చి ఒక పెన్ను లేకపోతే ఆ ఎగ్జామ్ రాయలేని పరిస్థితి. పెన్ను ఉంటేనే మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. అలాంటి పవర్ రాష్ట్రానికి మన పవన్ కళ్యాణ్. రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు పవరే. ఎందుకంటే 21 సీట్లు పోటీ చేస్తే 21 స్థానాలు నెగ్గింది భారతదేశంలో ఏ పార్టీ లేదు, ఒక జనసేన పార్టీ. అలాగే ఆయన ఎన్నో పదవులు ఇస్తాన్నా సరే వద్దని 21 స్థానాలకి కుదించుకుని బీజేపీ తోటి మాట్లాడి కూటమిలో ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పారదోలాలి, మన రాష్ట్రం బాగుండాలి అన్న ఆలోచనతోటి ఆయన 21 స్థానాలు పోటీ చేయడం జరిగింది. ఆయన 2-3 సినిమాలు తీసుకుని ఆయన సంపాదన అయితే ఇవాళ ఎవరు సరిపోరు, బోలంత ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా పంచాయతీరాజ్ తీసుకుని ప్రజల కష్టసుఖాలు చూసి ప్రజలకి ఉపయోగపడాలన్న ఆలోచనతో పంచాయతీరాజ్ తీసుకుని ఇవాళ ప్రజల్లో మమేమై మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యొక్క పుట్టినరోజుల్లో భాగంగా ఈ రోజున శశి కాలేజీ వద్ద స్టూడెంట్ లీడర్స్ అయినటువంటి సందీప్ ఆధ్వర్యంలో శశి కాలేజీ విద్యార్థులందరూ ఒక సహకారంతో ఈ యొక్క కేక్ కటింగ్ చేసి ఈ రోజున సేవా కార్యక్రమం చేయడం జరిగినది. ఎందుకంటే ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ గారికి ఎంత చేసినా తక్కువే. కారణం ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునే వ్యక్తి అయినా సరే రాష్ట్రం కోసం, యువత ఉద్యోగాల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించాలని ఒక సంకల్పంతో 14 సంవత్సరాల కిందట జనసేన పార్టీ స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన ఎటువంటిది కూడా ఆశించకుండా, ఆయన ఆర్థికంగా కూడా లేకపోయినా ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజల వెంట నడిచిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. బేముడోలు మండలం పోళ్ల గ్రామానికి చెందిన అక్షయ గాయత్రి ఫౌండేషన్ వారు విజయవాడ వరద బాధితులకు బియ్యము, పాలు, కూరగాయలు, పెరుగు, వాటర్ బాటిల్స్, నూనె డబ్బాలను పంపించారు.
11 బస్తాల ఉల్లిపాయలు, టమోటాలు, నూనె ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తదితర ఆహార పదార్థాలను పంపించారు. ఈ సేవా కార్యక్రమాన్ని కందులపాటి మణిశంకర్, రంగబాబు, పొలకొండ మధు, పుప్పాల రామ్మోహన్ రావు, పుప్పాల మోహన్, సిహెచ్ సత్యబాబు, పెద్దిరెడ్డి నారాయణమూర్తి, నారాయణ దంపతులు, పార్వతీశ్వర స్వామి, మునుకోటి వెంకటరమణ, వీరాస్వామి, బాలసాయి నాగేశ్వరరావు, వర్ధినిడి మురళి, పచ్చ లక్ష్మీనారాయణ, బాబీ, పులకొండ శివ, ఈ సూర్య తదితరులు పాల్గొన్నారు. వరద ప్రాంతానికి చేయడానికి మన గాయత్రి అక్షయ భోజన ప్రసాదానికి మన తరఫున వారు మనం చేయడానికి వారు సామాగ్రి రైసు, టమాటా, వెజిటబుల్స్ అన్ని ఇంకా ఒక 1000 మందికి 2000 మందికి మనం భోజనం పెట్టడానికి అవకాశం కలిగినందుకు వీరికి మా రంగబాబు గారికి, మధుసూదన్ రావు గారికి, నారాయణరావు గారికి అందరికీ ధన్యవాదాలు. గాయత్రి పరివారం మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక నల్లజర్ల రోడ్లోని మల్లేశ్వరరావు వారి పార్ట్నర్లు నూతనంగా నిర్మించిన దీపావళి బాణాసంచా షాపుల్లో అగ్నిహోత్రం నిర్వహించారు. యోగా మాస్టర్ కరిబిండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏఈ సుబ్రహ్మణ్యం, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజు, పూర్వ ప్రముఖులు, యోగా బృంద సభ్యులు పాల్గొన్నారు. ప్రకృతిని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని పెంపొందించే నిమిత్తం అగ్నిహోత్ర కార్యక్రమాన్ని జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. సూర్యాస్తమయం, సూర్యోదయం సమయాల్లో చేసే అగ్నిహోత్రం వల్ల మనిషికి ఆరోగ్యం దాంట్లో దాగి ఉంది. మిగతా సందర్భాల్లో మనిషి 2 రంధ్రాలు సమానంగా పనిచేయవు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పనిచేయడం జరుగుతుంది. ఈ సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి సంధ్యా సమయాలు అంటారు. ఈ సమయంలో ఆ 2 రంధ్రాలు సమానంగా పనిచేయడం వల్ల ఇడానాడి, పింగళ నాడి మధ్యలో దానికి అనుసంధానమైనటువంటి సుషుమ్న నాడితో కనెక్ట్ అయ్యే ఈ సమయంలో ఈ వాయువులతో వెదజల్లేటటువంటి వనమూలిక ఔషధీ గుణాలు కలిగినటువంటి ఈ వాయువుల్ని పీల్చడం వల్ల ఇక్కడ ధ్యాన స్థితిలో గాయత్రి మంత్రం కానీ, మహామృత్యుంజయ మంత్రం కానీ, లేదా గురువులు బోధించిన మంత్రాలు కానీ జపిస్తూ ఇక్కడ ఈ ప్రాంగణంలో కూర్చోవడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్స్ని శుద్ధి చేసుకోవడంతో పాటు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, గ్రహ దోషాలు, వాసు దోషాలు, అనారోగ్యానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు అన్నీ నివారింపబడతాయి. ఈ కార్యక్రమం చేయించుకున్న వాళ్ళకి కానీ, దీంట్లో పాల్గొన్న వాళ్ళకి కానీ అటు ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి
పుష్కలంగా అందడానికి అవకాశం ఉంది. అందుకే పూర్వం పెద్దలు దీనిని తూచ తప్పకుండా క్రమ పద్ధతిలో ఆ రాజులు ఆయా ప్రాంతాల్లో ఆ ఋత్వికుల చేత, పురోహితుల చేత, వేదాలు చదివినటువంటి వేద పండితుల చేత చేయించేవారు. ఈ అగ్నిహోత్ర కార్యక్రమం గురువుగారు మొదటి గారించి అందరూ కూడా దీన్ని క్రమంగా వారానికి ఒక్కొక్కసారి అనే ఒక జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మల్లేశ్వర వ్యాపార సంస్థలో జరుగుతుంది. కోటి గారు, మల్లేశ్వర గారు, ఇది మల్లేశ్వర గారు మా దగ్గర యోగాకు వస్తారు. కోటి గారు రాలేదు, కానీ కోటి గారు చూసి స్పందించి మా వ్యాపార స్థలంలో పెట్టాలని చెప్పి ఆయన కోరితే వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ కనుక వాళ్ళు ఇక్కడే దాన్ని ఇవాళ జరిగించడం జరిగింది. గురుగారు చెప్పినట్టుగా ఇది కాలక్రమేపా ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఇది తాడేపల్లిగూడెం పట్టణంలో విస్తరించి అందరూ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇది 7వదిగా మేము చేస్తున్నాము. ఇంకెవరన్నా ఉంటే చెప్తే మాకు ఆ రోజున వచ్చి మేము అందరం కూడా పాల్గొని వాళ్ళు వీళ్ళని లేదు ఎవరు చేసినా వస్తాం. ఈ అగ్నిహోత్ర కార్యక్రమం మరి హిందూ ధర్మ ప్రచార నిమిత్తమై ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ గురూజీ ఈ కార్యక్రమం నిరంతరం ఒక సాధనగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబాల్లో వాళ్ళ వ్యాపార స్థలాల్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. గ్రహ దోషము, దృష్టి దోషము రెండు కూడా నశించిపోతాయి. దీన్ని మన పూర్వీకులు చాలా కాలం నుంచి ఆచరిస్తూ మనకి అందజేశారు. కానీ మనం ఈ ధర్మాన్ని అనుసరించలేక ఇప్పుడు రామకృష్ణ గురూజీ ద్వారా దీన్ని మనం ఆచరించడానికి మనకు అవకాశం వచ్చింది కనుక తాడేపల్లిగూడెంలో ఉన్న పుర ప్రముఖులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖ వ్యాపారి శ్రీశైల ట్రస్ట్ బోర్డు మాజీ మెంబర్ కొట్టు నాగేంద్ర జన్మదినం సందర్భంగా కొట్టు నాగేంద్ర ఫ్రెండ్స్ సర్కిల్ కార్ ట్రావెల్స్ అధినేత అభి ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో బుధవారం అన్నదానం చేశారు. తొలుతగా వృద్ధుల మధ్య కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టు నాగేంద్ర అభిమానులు, యూత్ సభ్యులు నాగేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ మన కొట్టు నాగేంద్ర అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ పడాల్లో ఉన్న వృద్ధాశ్రమం దగ్గరికి మేము అన్ని పుట్టినరోజు సందర్భంగా మా కుర్రాళ్ళందరూ వచ్చి అన్ని పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు అన్నీ ఎన్నో జరుపుకోవాలని మనసాక్షిగా కోరుకుంటున్నాను. అన్నయ్య వ్యాపారాల్లో, అన్నీ చేసే పనుల్లో, అలాగే శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ అయిన అన్నయ్య మంచి జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని, ఇంకా ఎలాంటి ఎన్నో అన్నయ్య చేసి వ్యాపారాల్లో ముందంజ ఉండాలని ఈరోజు మా తాడేపల్లిగూడెంలో ఉన్న మా కుర్రోళ్ళు అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు అన్నీ ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యాలతో నిండలుగా కలకాలం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. పడాల వృద్ధాశ్రయంలో శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ శ్రీ కొట్టు నాగేంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రయంలో వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమం చేయడానికి అందరూ రావడం జరిగింది. వృద్ధాశ్రయంలో ఉన్న పేదలందరికీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యూత్ సభ్యులందరికీ నమస్కారములు. అలానే కొట్టు నాగేంద్ర గారు ప్రజా జీవితంలోనూ వ్యాపారాల్లోనూ మరింత ముందుకు కొనసాగాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఆ దేవుడు దయచేయాలని కోరుకుంటూ కొట్టు నాగేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి పోళ్ల ఎంఎంపురం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 5,000 బిర్యానీ పొట్లాలు, 10,000 వాటర్ ప్యాకెట్లను బుధవారం పంపిణీ చేశారు. పోళ్ల వర్తక సంఘం కళ్యాణ మండపంలో బుధవారం తెల్లవారుజాము నుండి బిర్యానీ ప్యాకెట్లను తయారు చేసి వాటర్ బాటిల్స్తో సహా వేముడోలు మండలం రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో విజయవాడకు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కనుమర్ల వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు సత్యనారాయణమూర్తి, కాకోలు శ్రీనివాసరావు, బొందాడ బుజ్జి, రాజా, కపలవాయి సాంబశివరావు, పెద్దమళ్ళు సతీష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోళ్ళ ఎమ్మంపురం ఆర్యవైశ్య సంఘ సభ్యులందరం విజయవాడలో జరిగిన విపత్తు నిమిత్తం ఈ రోజున మేము బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాము. 5,000 మందికి తీసుకెళ్లి ఇస్తున్నాము. అక్కడ జరిగిన విపత్తుని కారణంగా మేము అందరం రాత్రి మీటింగ్ వేసుకొని ఇలా చేస్తున్నామని చేసి ఈ పూట బిర్యానీ పొద్దున్న ఉదయమే చేయించి 5,000 ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇద్దామని మేము తెలిసి వ్యాన్ ద్వారా తీసుకెళ్లి ఇస్తున్నాం. మేము చేసిన మాదిరిగానే మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ 4 రోజులు విపత్తులో ఉన్న వారిని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. కోళ్ళ మరియు ఎమ్మంపురం ఆర్యవైశ్య సంఘం తరఫున విజయవాడ వరద బాధిత నిమిత్తం 5,000 బిర్యానీ ప్యాకెట్లు, 10,000 వాటర్ ప్యాకెట్లు పంపడం జరుగుతుంది. దీంట్లో మేము పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఆర్యవైశ్య సంఘం ఇలాగే ఎప్పుడు స్పందించి ముందుంటుంది. విజయవాడలో వరద బాధితుల సహాయార్థం బుధవారం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేశారు. 12వ వార్డుకు చెందిన దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల నాగేశ్వరరావు, దోసనపూడి కృష్ణప్రసాదులు 10,116 రూపాయలను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందజేశారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ తాటికాయల వీరన్న 10,116 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి మరి నిధులు వసూలు చేసి ఒక 10 లక్షల రూపాయల దాకా మరి వరద బాధితులు ఎవరున్నారో వాళ్ళకు సాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి మరి ఇవ్వాలని మేమందరం కూడా తీర్మానించుకోవడం అయింది. దీంట్లో భాగంగా ఈరోజు మరి మిత్రుడు 12వ వార్డు మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు తాటికాయల వీరన్న గారు 10,116 ఇవ్వడం జరిగింది. ఆయనకి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల, వరద వల్ల విజయవాడ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయి ప్రజలు ఎటు పాల్గొనే పరిస్థితులు ఉండటం వల్ల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎందుకంటే ఎంతోమంది ఆహార పట్టాలు ఇచ్చి ఆ ఆహార పట్టాలు కూడా సద్వినియోగం అవ్వట్లేదనే ఉద్దేశంతో ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో వలవల బాబ్జీ గారు కార్యకర్తలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎంత అంతనే కాదు 100 రూపాయలు సాయం చేసేవాళ్ళు 100, 1000 సాయం చేసేవాళ్ళు 1000, 10,000 సాయం చేసేవాళ్ళు 10,000, ఎంత సాయం చేసేవాళ్ళు అయినా కానీ కార్యకర్తలు అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తల సంక్షేమం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఇవ్వాలని ఉద్దేశం మంచి సంకల్పం చేయడం. దానిలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు తాటికాయల వీరన్న గారు 10,116, నిన్నటి రోజున 12వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ నుంచి 10,116 మా ప్రీతం నాయకులు వలవల బాబ్జీ గారికి అందజేయడం జరిగింది. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తన సేవా కార్యక్రమంలో భాగంగా గురు పూజోత్సవాన్ని సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన భవిత కేంద్ర ఉపాధ్యాయులు ఎస్కే బాల సురయ్యను సత్కరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎర్ర ఆంజనేయస్వామి, చేకూరి బంగారరాజు, పాండు రంగారావు, రాజేంద్ర కుమార్, నాగలక్ష్మి తదితరులు బాల సురయ్య మాస్టర్ను సత్కరించారు. దివ్యాంగుల పిల్లలకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. భవిత దివ్యాంగుల స్కూల్లో ప్రధానోపాధ్యాయులు అయినటువంటి బాలయేశ్వరయ్య గారికి రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు ఎన్నిక చేశారు. చాలా మందికి చాలా సముచితమైన నిర్ణయం అది. ఎందుకంటే ఆయన సేవల్లో, మా మానవతా సేవల్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది అనేది అవేర్నెస్తో మాకు సలహాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఆగస్టు 15 ఈ కార్యక్రమం జరగడానికి కూడా ఈ స్కూల్లో మేము కార్యక్రమం చేయడానికి ఆయనే కారణం. అదేవిధంగా ఈ ఆయనకి ఉత్తమ ఉపాధ్యాయుడిగా వచ్చిన అవార్డు వచ్చిన సందర్భంగా మా వంతు ఇదిగా చిరు సత్కారం ఈరోజు రేపు ఆయన కలెక్టర్ చేతి మీదుగా అవార్డు తీసుకోవడానికి భీమవరం వెళ్తున్నారు. కాబట్టి ముందుగానే మనం కంగ్రాట్ చేయడం మానవతా తరఫున చేసి ఈరోజు చిరు సత్కారం చేస్తున్నాం. నిజమైన సేవ చేసే మనిషికి అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సేవల్లో ఇంకా బాలయేశ్వరయ్య గారు ఇంకా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని తాడేపల్లిగూడెం మానవతా సేవా సంస్థ వారు మరి ఈరోజు
నన్ను ఈ యొక్క సత్కారం చేయడం నాకు చాలా ఆనందాన్ని కల్పించింది. వాళ్ళ యొక్క పెద్దల యొక్క స్ఫూర్తితో ఇంకా దివ్యాంగుల పిల్లలకు నా వంతు సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వాళ్ళ టీం అందరికీ కూడా. చేబ్రల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎం సూర్యభగవాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తానన్నారు. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు తాడేపల్లిగూడెనికి చెందిన విద్యార్థిని సొంగ డెస్ని ఎంపిక కావడం పట్ల జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ తెన్నేటి జగజ్జీవన్ హర్షం వ్యక్తం చేశారు. కాగా డెస్నీకి న్యాయవాదులు జాలపర్తి సురేష్ బాబు, టి జోసెఫ్, కొల్లి రాజేష్లు అభినందించారు. కైకరం జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో వరద బాధితులకు 3.3 లక్షల విలువైన ఆహార పొట్లాలను పంపించారు. అదేవిధంగా 2 టన్నుల బియ్యం, 2 టన్నుల కూరగాయలు, 1 టన్ను ఉప్మా రవ్వ, 1 టన్ను చపాతీ పిండి, 1 టన్ను బత్తాయికాయలు, వాటర్ బాటిల్స్ ప్రత్యేక లారీలో పంపించడం జరిగింది. జనసేన నాయకులు కోన శ్రీనివాసరావు, వెజ్జు సుబ్బారావు, కోన హనుమాన్ బాబు ఆధ్వర్యంలో వీటిని పంపించారు. విజయవాడ వరద ప్రాంతంలో ముప్పై గురైనందుకన్నా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పుంగటూరు ఎమ్మెల్యే మన గౌరవనీయులైన పచ్చమటి ధర్మరాజు గారు పిలుపు మేరకు ఆయన ప్రోత్సాహంతో ఈ కైకిరం జనసేన మహాకూటమి నేతలు, నాయకులు, అభిమానులు అందరూ కలిపి, అలాగే ఈ తూర్పు వీధిలో ఉన్న అల్లు రామాలయం వద్ద ఈ మహిళా సంఘం వారి ప్రోత్సాహం, ఇలా సేవా కార్యక్రమాలతో ఈరోజు విజయవాడ వరద బాధితుల ప్రాంతానికి 2 టన్నుల బియ్యం ప్యాకెట్లు, 2 టన్నుల కూరగాయల ప్యాకెట్లు, 1 టన్ను ఉప్మా నూక, 1 టన్ను చపాతీలు, గోధుమ పిండి, అలాగే 1 టన్ను బత్తాయికాయలు, మిగతా బిస్కెట్లు, కాటన్లు, పసుపు కాటన్లు ఇవన్నీ కూడా, అలాగే 100 వాటర్ క్యాన్లు బస్తాలు ఇవన్నీ కూడా విజయవాడ వరద ప్రాంతానికి మేము ఈ కైకిరి గ్రామం నుంచి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు 3,50,000 విలువ చేసి ఈ సామాన్లని ఇబ్బంది పడుతున్న వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలను కలిసి వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి. భవన నిర్మాణ కార్మిక సంఘం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5న సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మానవతా సంస్థ స్థానిక అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆశ్రమం ఆసుపత్రి నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో ఉచితంగా పలు పరీక్షలు, మందులు అందజేస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ టీం సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా రేపు 5/9/24 తేదీ లక్షవారం మెగా వైద్య శిబిరం. ఈ శిబిరానికి మన కార్మికుల భవన నిర్మాణ సంఘం ప్లస్ మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ ఉభయము కలిసి వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం ఉచిత మెగా వైద్య శిబిరం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తోటి, అలాగే డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం ప్రారంభించబడుతుంది. ఈ మెగా వైద్య శిబిరాన్ని గౌరవనీయులు మన తాడేపల్లిగూడెం పట్టణ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రారంభిస్తారు. అలాగే ఈ శిబిరంలో అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటారు. ఈ శిబిరంలో 3,650 రూపాయలు ఉచితంగా ఈకో కానీ, ఈసీజీ కానీ తీయబడతాయి. కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, పేదవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిగా మన మానవతా సభ్యుల తరపున, అలాగే భవన నిర్మాణ కార్మికుల తరపున వారందరికీ కూడా కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తలపట్టే ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో నిపుణులైన వైద్యులతో 5/9/2024 లక్షవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం చేయడం తలపట్టినాము. ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన డాక్టర్లు, అందరూ నిపుణులైన డాక్టర్లతో వైద్యం చేయించున్నాము. ఈ వచ్చిన వ్యాధిగ్రస్తులందరికీ ఉచితంగా మందులు ఇవ్వబడును. ఈ యొక్క సదావకాశాన్ని అందరూ పట్టణ ప్రముఖులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి
మానవతా స్వచ్ఛత తరపున కోరుతున్నాం. ప్రభుత్వాలు రజకులకు జీవోలు ప్రకారం కేటాయించిన చెరువులను ఆక్రమణ చేసుకున్న వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా రజక జనసంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్నయ్య అన్నారు. ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోని సుంకరవారి తోట సమీపంలో రజిక చెరువు వద్ద స్థానిక రజిక సభ్యులతో రజిక జిల్లా నాయకులు బుధవారం సమావేశం నిర్వహించారు. రజిక చెరువులను ఆక్రమించుకున్న వారిపై కొందరు రైతైతే చెరువులు పూడిక తీయకపోవడం కూడా ఇబ్బందిగా ఉన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రజిక చెరువులలో చేపలు బయటకు కొట్టుకుపోయినందున ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరారు. చిలకలపల్లి కట్లయ్యతో పాటు సీనియర్ రజిక నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి అనేక సమస్యల మీద కొన్ని మండలాల నుంచి రజక వృత్తిదారులు రావడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల రజక వృత్తిదారులు వృత్తి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రజకులు కేటాయించిన చెరువులకు నీటి ప్రవాహం రావడం వల్ల అనేక చోట్ల వృత్తి పరికరాలు కూడా దెబ్బ తిన్నాయి. రజకులను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా మేము కోరుతున్నాము. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అర్చకులు అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు, అలాగే సహస్రనామ గరి పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. వర్షం వచ్చినా కూడా స్వామిని దర్శనం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో వాళ్ళలో కూడా భక్తులందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. అలాగే వినాయక చవితి చాలా విశేషంగా చేస్తున్నాం. ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకాలు, అలాగే సహస్రనామ గరి పూజ కార్యక్రమాలు ప్రతి 9 రోజులు కూడా ఉదయాన్నే 6 గంటలకల్లా ఫలరసాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, గులాబీ, అలాగే స్వామివారి గరికి పూజ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. స్వామివారికి సేవలో పాల్గొనే భక్తులు ఎవరైనా కూడా, అలాగే పేటల మీద కూర్చునే భక్తులు కూడా సంప్రదించి స్వామివారికి ఒక పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.